ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేవ్ చేసుకోవాలని ప్రతిదీ మీరు చెప్తున్నారు సార్. వెంటనే కరోడ్పతి అయిపోవాలని చెప్తున్నారు. సో దానికంటూ ఒక ఏజ్ ఉంటుందా? అంటే ఈ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదా ఈ ఏజ్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ ఏజ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే 100కి 200% మనకి రిటర్న్స్ ఉంటాయి? వెరీ గుడ్ అండి. 200 కాదు, ఒక ఏజ్ లిమిట్ చెప్తా నేను, 500 టైమ్స్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మన ఆడియన్స్ నిజమా ఇది కరెక్టా కాదా అని అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటారు. మీరు ఆ ఏజ్ లిమిట్ చెప్పారనుకోండి సార్, మా పెళ్లి కాని ప్రసాదులు కూడా పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోవడం ఏంటి, ఫ్యూచర్ అంతా వాళ్ళు మంచి కరోడ్పతిస్ అయిపోవాలి. ఎందుకంటే సార్ పాపం వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే నువ్వేం సంపాదించావు, నువ్వేం ఇన్వెస్ట్ చేసావు అని అడుగుతున్నారు సార్. పెళ్లి కాని ప్రసాదులు మీకోసమే ఈ రీల్, తప్పకుండా చూడండి, మీ లవ్డ్ వన్స్ కి పంపించండి, ఎందుకంటే మీరు వెంటనే కరోడ్పతి అయిపోతారు. 100% అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నా దగ్గరికి వచ్చే ఇన్వెస్టర్స్లో పెళ్లి కాని వాళ్ళు వస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జాబ్ ఇప్పుడు ఒక 21 ఇయర్స్ జాబ్ వచ్చింది అనుకోండి, 22-20 ఇయర్స్కి. సో వెంటనే ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చే జాబ్స్లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తుంది. ఓకే, ఒక 2 to 3 ఇయర్స్ అంటే 24లో ఎక్కువ మంది వస్తున్నారు మా దగ్గర, 24 to 26 ఇయర్స్లో. ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వచ్చిన డబ్బులంతా కూడా బయట ఏదైనా ఎంజాయ్మెంట్ చేయడానికి, వేరే చోటకి అంటే ట్రావెల్కి బాగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి చేస్తున్నారు. రీసెంట్గా నా దగ్గరికి ఒక 3 పర్సన్స్ వచ్చారు, 3 కూడా మ్యారేజ్ కాలేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్స్ తీసుకున్నారు. నేనేమనిపించిందని నేను అడిగాను, మీరు మ్యారేజ్ కూడా కాలేదు, ఇన్వెస్ట్మెంట్ మీద మంచి ఐడియా వచ్చింది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే సజెషన్స్ ఇస్తున్నారో రోజు చూస్తూ ఉంటున్నాం రీల్లో, సో వై డోంట్ వీ డూ అనే దాని మీద చేసామన్నారు. సో వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయో చెప్తానండి. 24 ఇయర్స్లో మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. బేబీ 25 ఇయర్స్ లోపల అనుకుందాం, ఒక 40 ఇయర్స్కి వాళ్ళకి రిటైర్మెంట్ వస్తుంది. ఓకే, 25 అంటే 35, 45, 55, 65 అనుకుందాం. ఆ టైంకి ల్యాండ్ మీకు ఇంతకుముందు చెప్పాను, 40 సంవత్సరాల్లో ల్యాండ్ వాల్యూ 500 రెట్లు పెరిగిందన్నాను. గోల్డ్ ఏమో ఒక 37 టైమ్సే పెరిగింది, అండ్ సిల్వర్ వచ్చేసి 20 టైమ్సే పెరిగింది. ఇలా చెప్పుకున్న తర్వాత 500 టైమ్స్ పెరగడం అనేది 100% అప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే రిపీట్ కూడా అవుతుంది కంపల్సరీ. సో ఎవరైతే 2025లో చేసేసి ఒక 40 ఇయర్స్ నాది కాదనుకుంటారో, నో డౌట్ మీరు అడిగినట్టు 250 రెట్లు 300 రెట్లు రావడం ఖాయం. కాకపోతే ఎలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఫస్ట్ జాగ్రత్తగా చూసుకుని చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ క్రితము కుకట్పల్లి, 20-25 ఇయర్స్ క్రితం కుకట్పల్లిలో 2650 అంటే 26,000కి ఒక ప్లాట్ వచ్చేది. ఇప్పుడు 3 crores అయిపోయింది అది. ఓకే, ఇంకా కొన్ని అంటే నేను అంటే మేజర్ ప్లేసెస్ చెప్తున్నాను, మరీ నియోపోలిస్ అలాంటివి కాకుండా నార్మల్ ప్లేసెస్ కూడా నేను చెప్తున్నాను. అంటే ఏ ప్లేస్లో అయినా ఒక 20 ఇయర్స్లో ఇన్ని టైమ్స్ పెరుగుతుంది, 40 ఇయర్స్లో దానికంటే ఎక్కువ టైం పెరుగుతుంది. ఒకవేళ 25 ఇయర్స్లో మనం చేసి 65 ఇయర్స్ వరకు నాది కాదనుకుంటే నో డౌట్ 250 నుంచి 300 టైమ్స్ పైన వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే 500 టైమ్స్ వస్తుంది. ఒకవేళ ఏజ్ పెరిగి 30 to 35 మధ్యలో ఇన్వెస్ట్ చేశారనుకో, మినిమం 200 టైమ్స్ వస్తుంది. వాళ్ళు కూడా 40 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే. సో ఏజ్ పెరిగే కొద్దీ 40 ఇయర్స్ వెయిట్ చేయలేం. అప్పుడు మనం చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే మనీని ఎక్కువ పుల్ చేయాలి. అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చిన్న బడ్జెట్లో అయినా ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటారు. ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మోస్ట్ బడ్జెట్ని ఇక్కడ పుల్ చేస్తే తక్కువ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో 1 కోటి ఇన్వెస్ట్ చేసే ప్లేస్లో 4 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగితే, అది డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే 100% అట్లీస్ట్ ఒక 70-80 టైమ్స్ అయినా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏజ్ గ్రూప్ అనేది 22 నుంచి స్టార్ట్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ 30-40లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన జనరేషన్స్లో. సో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన 30 to 60 అనుకోండి, 30-35 సంవత్సరాల్లో మినిమం 100 టైమ్స్ అయినా అయ్యే ప్లేసులు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. సో ఒక షార్ట్ అవుట్ చేయమంటే ఒక కనీసం లేదంటే 20-25 ప్లేసులు చేయొచ్చు. అంటే ఒక 30 ఇయర్స్లో 100x టైమ్స్ పెరిగే ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే హ్యాపీగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం ఎప్పుడు సిటీస్ గురించే మాట్లాడుకుంటాం, ఎప్పుడు మెట్రో ఉన్న దగ్గరనే మాట్లాడుకుంటాం. మరి మన అద్భుతమైన విలేజెస్ గురించి ఎవరు మాట్లాడతారు? అంటే ఎప్పుడు ఇక్కడే కొనాలా, ఎప్పుడు ఇక్కడే కన్స్ట్రక్షన్ చేయాలా, ఎప్పుడు ఇక్కడే విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడేనా? మా వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? సో ఇప్పుడు నేను సొంత ఊర్లో నా దగ్గర కొంచెం బడ్జెట్ ఉంది, పొలం తీసుకోవాలా లేకపోతే ప్లాట్ తీసుకోవాలా? నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. సో నా దగ్గర ఒక 50 lakhs ఉంది, మా ఊర్లో ఒక పొలం వచ్చింది, ఒక 1 acre పొలం వచ్చింది, అది మా పొలానికి దగ్గరగానే ఉంది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సజెషన్ ఏంటి అని అడిగాను. నేను వెంటనే వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు కానీ మీ ఫాదర్ కానీ ఫార్మరా అని అడిగాను. లేదండి, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్, నేనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేనేమన్నానంటే
ఇప్పుడు 1 acre తీసుకుని ఏం చేయాలి వాళ్ళు? వేరే ఫార్మర్కో ఎవరో వాళ్ళు కౌలుకి ఇవ్వాల్సిందే. సో ఒక చిన్న పాయింట్ చెప్పాను, ఆయనకు చాలా బాగా కనెక్ట్ అయింది. సొంతూరు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. మనకి ఎవరికైనా సొంతూరులో ప్రేమ లేని వాళ్ళు ఉండరు. కానీ ఇన్వెస్ట్మెంట్కి ప్రేమ ఎక్కడ ఉంటుందంటే గ్రోత్ కారిడార్స్లో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి ప్రేమ ఎక్కడ ఉంటుందంటే రోడ్స్, రైల్వేస్, ఫ్లైట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రేమ అంతా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దాని దగ్గర మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి ప్రేమ ఉంటుంది. సో మన ప్రేమను కన్సిడర్ చేసామనుకోండి, రిటర్న్స్ రావు, ఏదో మన ఊరని పెట్టుకోవాలంతే. కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రేమను కన్సిడర్ చేస్తే రిటర్న్స్ హైయెస్ట్. సో మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే మన ఊరి మీద ఉన్న ప్యాషన్ ఉంటే పెట్టుకోండి, బట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కొన్ని బాడీస్ ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి. ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? అందరూ సిటీలకు వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు పల్లెటూరులో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు అందరూ కూడా సిటీకి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ చాలా తక్కువ మంది మాత్రమే పల్లెటూరులో ఉంటున్నారు. సో అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతాయి? సో అది వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, మీకు ప్రేమ ఉంటే అక్కడ ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఫైనల్గా అక్కడే కట్టుకుంటానంటే తీసుకోండి, బట్ నన్ను రిటర్న్స్ గురించి అడగొద్దు అని చెప్తాను. సో రిటర్న్స్ కావాలి అంటే మాత్రం గ్రోత్ కారిడార్స్లో, సిటీస్లో మాత్రమే చేయాలి. మీరు అడగొచ్చు, ఇందాక మీరు అడిగారు మరి విలేజెస్ పరిస్థితి ఏంటి అని. నెమ్మదిగా మీరు చూడండి. ఒకప్పుడు విలేజెస్ నెమ్మదిగా అర్బనైజేషన్ అవుతుంది. విలేజెస్లో కూడా మెక్డోనల్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు విలేజెస్లో కూడా చిన్న విలేజెస్లో కూడా బ్రాండెడ్ షాప్స్ అన్నీ వస్తున్నాయి. సో టైం పడుతుంది, కానీ సిటీస్లో అయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఒక 15-20 ఇయర్స్లో విలేజ్ అనేది దొరకదు మనకి. మనం అప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటినీ ఎక్కడో ఇప్పుడే కొంచెం ఫేడ్ అయిపోయాయి. అవును, బట్ ఉన్న వాటిని కూడా ఇంకొంచెం కాపాడుకోవాలి. అయిపోతుంది, ఫేడ్ అయిపోయి విలేజ్ అనేది మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కి చూపించాల్సి వస్తుంది అన్నమాట. ఇది విలేజ్ అని మనం ఇప్పుడు వండర్ లా కానీ ఇవన్నీ ఎలా చూస్తామో, విలేజ్ కూడా ఒక టూర్ లా చేయాలి. అవును. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ కొంచెం సెటిల్డ్గా ఉన్నప్పుడు చేయమంటారా, లేకపోతే కొంచెం హైప్లో ఉన్నప్పుడే చేయమంటారా? చాలా మంది ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది కదండి, రేట్లు అంతంత ఎందుకు, అంత రేట్లు ఏమున్నాయి అక్కడ, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందంట కదా, రియల్ ఎస్టేట్ పడిపోయిందంట కదా అని. సో నేను చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఎప్పటికీ జరగదు. ఎప్పటి వరకు జరగదు అంటే భూమి ఉన్నంత వరకు జరగదు. రియల్ ఎస్టేట్ మీద పడిపోవడం అనేది, భూమి పోతే కానీ ఏం చెప్పలేము తప్ప. సో నేనేమంటున్నానంటే, చాలా మంది పడితే ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. అంటే ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ పడుతున్నప్పుడు ఆనందిస్తారు, తప్పేం కాదు, కొద్ది రిటర్న్స్ వస్తాయని. ఇంకా పడితే పెడదాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు గచ్చిబౌలిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక 1600-2000 కూడా చాలా మంది అడిగే ఉంటారు కొంతమంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఇంకా ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ రోడ్స్ లేవు, ఏం లేవు, అడవిలో ఎవరు ఉంటారని అనుకున్నాను. తర్వాత ఇంకా ఏమన్నా తగ్గుతాయి అనుకున్న వాళ్ళు వెయిట్ చేశారు కదా. ఇప్పుడు 100-200 కాదు, 1000 సార్లు బాధపడుతున్నారు చాలా. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, రియల్ ఎస్టేట్ పడుద్దని చూస్తే ఆ బాధ లిస్ట్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఇస్ టుడే ఇస్ ద రైట్ టైం, టుమారో కూడా కాదు. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇది చెప్తే ఒక కొటేషన్ లానే ఉంటుంది, కానీ 100% అండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే జరిగిపోయింది, అది రేపొద్దున ఫ్యూచర్లో వస్తుంది. చాలా మంది ఏంటంటే చేద్దామని టైం అంతా వేస్ట్ చేసుకొని రేట్లు పెరిగిపోయిన తర్వాత బాధపడుతూ ఇటు చేయలేక అటు ఇన్వెస్ట్ చేయలేక అటు ఏం చేయలేదని బాధతో చాలా మంది ఉంటారు. నేను చెప్పాను కదా, 45 days రూల్ పెట్టుకోవాలి. 45 daysలో ఏదైనా కొనాలనుకుంటే కొనేసేయాలి. నిజం చెప్పాలంటే మనం కార్ కొంటాకి పెద్దగా వెయిట్ చేయం. మొబైల్ కొనాలంటే 1 week కూడా వెయిట్ చేయలేం మనం. మరి ఒక ల్యాండ్ కొనేటప్పుడు అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? సో నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే వెల్త్ క్రియేట్ అవుతుందో అప్పుడు టైం కూడా తక్కువ తీసుకుని ఫాస్ట్గా చేసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఈ వీడియోలో మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, వీడియో చూసారు కదా, వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్ చేశారా, అక్కడ ప్రైజెస్ పెరిగిపోతూనే ఉంటాయి. మీరు ఈ రోజు వద్దులే, రేపు చేద్దాం, రేపు వద్దులే, ఎల్లుండి చేద్దామని వెయిట్ చేస్తే మన కోసం అక్కడ రేట్లు ఏమి వెయిట్ చేయవు. సో ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కసారి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మనకు ఎంతో యూజ్ అవుతాయి. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ వాసవి ఆచార్య, సోషల్ పోస్ట్ సైనింగ్ అవుట్.